హాయ్ అండి. పునర్విక అనే రీల్స్లో వస్తూనే ఉంది. బట్ ఎంతమంది హెల్ప్ చేశారో కొంచెం కామెంట్ చేయండి. నేను కూడా నాకు తోచినంత ఏదో సాయం చేద్దామని అయితే అనుకుంటున్నా. ఖచ్చితంగా నేను కూడా ఎంతో కొంతనైతే ఖచ్చితంగా చేస్తా. SMA అనే వ్యాధితోనైతే పాపనైతే చాలా బాధ, అంటే కాళ్ళు చేయమాట ఒకటే సైడ్ ఇట్లా ఉంటుంది అన్నమాట. అది పెద్ద విరిగిన కొద్ది ఆ పాపకు చాలా అవస్థ కూడా అవుతుంది. ఇప్పుడంటే పేరెంట్స్ ఎత్తుకోగలుగుతారు, పెద్దగా అయిందనుకో వాళ్ళని ఎత్తుకోలేరు అనమాట. అయితే నేను కూడా ఎంతో కొంత చేస్తా. నా ఫాలోవర్స్ ఎంతమంది అంటే చాలా తక్కువ మంది. నేను పెద్ద సెలబ్రిటీని కాదు, నాకు ఎంత ఫాలోవర్స్ కూడా లేరు నాకు తెలుసు. నాకున్నంత వాళ్ళు కూడా సాయం చేస్తారని అయితే నేనైతే అక్కడనైతే పిక్ పెడతా, వాళ్ళ స్కానర్ కూడా పెడతా. హెల్ప్ చేసే వాళ్ళు ఎంతైనా అంతే, వాళ్ళకి ఎంత తోచినంత హెల్ప్ చేయండి. 10 రూపాయలైనా ఎంత మీకు ఎంత తోస్తే అంతనైతే హెల్ప్ అయితే చేయండి. అంతకు మించి అయితే ఎవ్వరు ఉండరు కదా. 10 రూపాయలు లేకుండానైతే ఎవ్వరు ఉండరు. అప్పులు అందరికీ ఉంటాయి. ఆ 10 రూపాయలు వేస్తే మనకు పెద్ద అప్పేం కాదు అక్కడనైతే. ఇప్పుడైతే మా పాపను కూడా అడుగుతా. ఆమె దగ్గర అంటే మనీ డబ్బు ఉంటుంది కదా, ఆమె దాస్తున్న మనీ ఆమె ఇస్తుందా ఇయ్యదా అనేది కూడా అడుగుతా. షైనీ నీ దగ్గర మనీ ఉన్నాయి కదా, ఒక చిన్న పాప కట్ట బాగా కట్టిస్తావరా? ఎంత ఉన్నాయి నీ దాంట్లో తెలియదా? నీ డబ్బా తెపో ఒకసారి, నీ బాక్స్ తెపో ఇక్కడ చూపెట్టు. ఈమెకైతే అలాంటివి అంటే చాలా పిచ్చి అన్నమాట. ముసలోళ్ళు అవ్వడ్డారు అనుకో, వాళ్ళని మాత్రం వదిలేదు. మేము వెయ్యకుండా వచ్చినాం అనుకో మస్తు మమ్మల్ని వరుతూ ఉంటుంది, మా మీద తిడుతూ ఉంటుంది. నాకైతే కొంచెం ఏడుపు కూడా వస్తుంది. ఇక్కడనైతే ఆమె మనీ ఉన్నాయి, ఎంత ఉన్నదో మీకైతే చూపిస్తాయి. ఇక్కడనైతే షైనీ తీసేయి ఇవన్నీ. ఇదైతే మొత్తము దీన్ని తీసేయాలి, పలగొట్టాలి. దీనికి లాక్ అనేది కూడా ఏం లేదు. ఆమె మాకేదో గిఫ్ట్ ఇద్దామని ఆమె దాసుకుంది అన్నమాట. అంటే మమ్మీకి డాడీకి ఎప్పటికైనా గిఫ్ట్ ఏదో ఒకటి ఇవ్వాలని ఇందులో అయితే కలెక్ట్ చేసుకున్నది. అంటే మా వాళ్ళు ఇస్తారు కదా, మా అత్తమ్మ కానీ మా అమ్మ వాళ్ళు మేము కానీ ఎప్పుడైతే ఇచ్చినవి ఇందులో వేసుకుంటుంది అన్నమాట. ఈసారి మాత్రం ఖర్చు అంటే ప్రతిసారి ఏదో ఒకటి కొనుక్కునేది. ఈసారి మాత్రం మమ్మీకి డాడీకి ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇస్తారు పెళ్లి రోజుకనైతే దాసుకుంది. మీకు ఎంత ఉన్నది కూడా చూపిస్తా. ఇక్కడనైతే పాపనైతే షార్ప్గా కట్ చేస్తుంది. ఇందులో ఎంత ఉన్నది అనేది చూద్దాము. నాకు కూడా తెలియదు, ఆమెకు కూడా తెలియదు. అంటే ఎప్పటికప్పుడు వేసుకుంటుంది కదా, కౌంటింగ్ అనేది ఏం చేయలేదు. చాలా తక్కువ ఉంటుంది. ఈ మధ్యనే ఆమె కూడబెడుతుంది అన్నమాట. దీంతోనైతే కట్ చేస్తుంది షార్ప్తోనైతే. పాపనైతే తీసింది, చూద్దాం ఎంత ఉంది అనేది. చిల్లర డబ్బులు అనేది అన్నీ మా ఆయనే కరెక్ట్. నాకు తెలియకుండా నేను అక్కడ బయట పెడితే ఖర్చు చేస్తానని ఇందులో వేసింది అన్నమాట. ఆయన ఈ లోట్లు అయితే ఆమెనే ఇక్కడ తీసుకుంది. నాన్న ఇద్దామా? ఇక ఇవైతే తీసింది అందులోనే. ఈ మధ్యలోనే ఈమె ఇవి చేసుకుంది అన్నమాట. అందుకే ఇంత తక్కువ ఉన్నాయి అమౌంట్ అయితే. తీవ్ర శని మొత్తం ఇచ్చేసేయాలా? నీకు తెలుసా పాప? చూసినావా నువ్వు? చూసినావా? ఏమైంది? పాపకి ఎన్ని కోట్లు అవుతాయట? 16 crores అవుతాయట కదా. చూసినావు కదా. లైక్ల కోసము వ్యూస్ కోసం అయితే అస్సలు కాదు. మీరు లైక్లు ఏం కొట్టకండి నాకు, సరేనా? ఇవైతే బ్యాడ్ కామెంట్స్ కూడా ఏం పెట్టకండి నాకైతే ప్లీజ్. ఈ వీడియోకి అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. నేను ఏదో కొంతమంది హెల్ప్ చేయాలనే ఇందులో అయితే పెడుతున్నా. అందరు రీల్స్లో చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది.